ఏమీ చేయలేము. ఏదైనా నిజానిజాలు తేలాకే, నీ మనసు అంగీకారానికి వచ్చాకే దోషం నీది అని తేలితే ఆ దుర్గమ్మకి మరొక అవకాశం లేకుండా చేయడానికి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ నిజాలు రుజువు చేశాకే. నువ్వు దోషివి కాకపోతే దాన్ని బలవంతంగా నీకు అంటగట్టి దాని జీవితం నీ జీవితం బలవంతంగా మేమెందుకు నాశనం చేస్తాం? అసలు నిజమేంటో తేలాకే మీ పెళ్లి చేస్తాం. అరే, ప్రేమగా పెంచుకున్నావు. మాకు నువ్వంటే ప్రాణంరా. నీకు ద్రోహం ఎందుకు చేస్తావురా? ఎవరి పాపాలను నీ తలకెందుకు చుడతాం? నిరూపణ అయ్యాక నీకు నమ్మకం కలిగినాకే పెళ్ళి. వెళ్ళి రెడీ అవ్వు. చూడు, నీ మీద మాకు పగలేమీ లేవు. ఆదిత్య మీద ఒట్టు. నీకు అపకారం చేయము, అన్యాయం చేయము. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏం పిన్ని, ఎంతవరకు వచ్చింది లక్ష్మి అలంకరణ? అయిపోయిందే దుర్గా. అన్నీ కలిసొస్తే ఏనాడో వీళ్ళ పెళ్లి జరిగేది. ఎంతో ఘనంగా చేద్దామనుకుంటే నరసింహే అందరిలో అవమానం చేసి నా కొడుకు చేత ఆ దరిద్రం మెళ్ళో తాళి కట్టించాల్సి వచ్చింది. ఇప్పుడేమో ఇలా సింపుల్ గా బలగం లేకుండా నా కొడుకు పెళ్లి చేయాల్సి వస్తోంది. ఏంటే దుర్గా అలా బాధపడతావు? ఏదెప్పుడు జరగాలని రాసుంటే అప్పుడు జరుగుతుంది. ఇప్పటికైనా దేవుడు కరుణించాడే. నువ్వు కోరుకున్నట్టుగానే దీన్ని నీ కోడల్ని చేస్తున్నాడు. ఆ భాగ్యం దక్కినందుకు సంతోషించే. అందుకే అక్క మెచ్చిన కోడలికి వంశాచారంగా వచ్చిన ఆభరణాన్ని అలంకరించాలని తీసుకొచ్చాం. వంశాచారం నగల? వంశాచారపు నగలంటే వింటమే కాని ఎప్పుడూ చూడనే లేదు. చూపించడమేంటి పిన్ని? నీ చేతులతో నువ్వే దానికి అలంకరించు. ఇదిగో. అక్కా, ఏమైంది? చూడు, లక్ష్మి ఏడుస్తుంది. పెళ్లి కూతురుగా తయారవుతూ ఆ ఏడుపేంటే? అవి కన్నీళ్లు కావే దుర్గా, ఆనంద బాష్పాలు. సంతోషం ఎక్కువయ్యి. నువ్వు నోరు మీ పిన్ని. ఏమైంది లక్ష్మి? ఏమీ లేదు. ఏంటో అదోలా ఉంది. నేను చెప్పానా? అది సంతోషమేనే. నువ్వు చెప్పవే. నానమ్మ అన్నదే. భలే దడిపించావు కదే. ఆ వడ్డాడ సరిగా పెట్టలేదు పిన్ని. అసలే ఇది పిచ్చిది. సరిచేసి సరిగ్గా పెట్టండి. మొదట నీ చేత్తో నువ్వు పెట్టు దుర్గా. లేవే, లే.
అదేంటే దుర్గా, అది పెళ్లి కూతురే. దాన్ని అలా కొడతావే? విషయం దాచుకుంది. పెళ్లి కూతురైతే ఏంటి, ఎవరైతే ఏంటి? ఏంటే ఆ? ఏంటిది? ఇందక్కడి దాకా ఆనంద బాష్పాలు అన్నాం. ఇప్పుడు ఈ విషం బాటిల్ ఏంటే? మచ్చ పడకముందే ఈ పెళ్లి జరుగుంటే బాగుండని నేను బాధపడుతుంటే నువ్వేంటే మొత్తం మా కుటుంబం మీద మచ్చ వేద్దామని విషం దగ్గర పెట్టుకున్నావా? అత్తయ్య నన్ను క్షమించు. విషం సీసా ఎందుకు దగ్గర పెట్టుకున్నావో చెప్పవే లక్ష్మి. ఏమే, నీ కడుపుకి ఆదిత్యకి సంబంధం లేదని పెళ్లి వాడితో జరగదేమోనని విషం తాగుదామని చూస్తున్నావా? దాన్ని చెప్పనివ్వవే దుర్గా. చెప్పవే, ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నాకు అంతా టెన్షన్ గా ఉంది అత్తయ్య. టెన్షన్ దేనికి? ఆ తులసేమో జరిగిన తప్పుకి బావకి సంబంధం లేదు అంటుంది. ఏవో తల వెంట్రుకలు, కోర్టు గుండీలు అంటుంది. రాహుల్ని అనుమానిస్తుంది. వాడేమో నాకేం తెలీదు అంటాడు. నాకు గుర్తులేదు, వాడేమో మర్చిపోయాడు. వాణ్ణి పట్టుకొస్తా, నిజం నిరూపిస్తాను అని ఆ తులసి తిరుగుతుంది. బావకి నేనంటే ఇష్టం లేదు. మావయ్య కోపంగానే ఉన్నారు. నువ్వు ఒక్కదానివి తప్ప నన్ను సమర్థించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ ఒక్కటే. అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేసి తప్పంతా నాదే అని నా గుణానికి తప్పు అంటగట్టి నన్ను తప్పుడు దాన్ని చేసి బావతో పెళ్ళవకుండా ఆపితే, పీటల మీద మళ్ళీ నా పెళ్లి ఆగితే ఈ బ్రతుకు అనవసరం అనుకున్నాను. మండపంలోనే చావాలని డిసైడ్ అయ్యాను. అత్తయ్య, అందుకే దీన్ని బుద్ధిలేదానా? కాస్తైనా ఆలోచన ఉండాలి కదా. నా కొడుకు తప్పు లేదు అని నాకు అనిపిస్తే అసలు నిన్ను నా ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకుంటానే? ఆ తులసి దాని స్వలాభం, స్వార్థం చూసుకునే మనిషి. దాని ఆశకు అది ఆదిత్యని వదులుకోదు. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది, ఎంతకైనా తెగిస్తుంది. కానీ ఈ దుర్గమ్మ నిన్ను వదులుకోదు. దానికెందుకు భయపడుతున్నావే? ఈ అత్తయ్య నీ వెనకాల ఉందని ధైర్యం లేదా నీకు? చిన్న పిల్ల, అమాయకురాలు, అదేమో తెగబడింది. ఇది ధైర్యం ఎలా చేస్తుందే దుర్గా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనవసర భయాలు పెట్టుకోకు. లక్ష్మి, ఆదిత్యని నీకు భర్తగా చేసే బాధ్యత నాది. నువ్వు కావాలనుకునే కదే వాడికి పెళ్ళైనా కూడా నిన్నింట్లో పెట్టుకుంది. నువ్వు ఇలాంటి పెరిగి నిర్ణయం తీసుకుంటే ఎలా? ఈ దుర్గ ఉన్నంతకాలం నీకేమీ కాదు. ఆ తులసే కాదు, ఆ భగవంతుడు దిగొచ్చినా ఈ నిర్ణయం మారదు. ఈ పెళ్ళెవరూ ఆపలేరు. అది ఆపాలని చూసినా నేను ఆపనివ్వను. ఏ స్వార్థం నిలవదు, ఏ ప్రయత్నం ఫలించదు. చావనే ఆలోచన రానివ్వకే. నీకు చాలా భవిష్యత్తు ఉంది, దానికి నేను గ్యారంటీ. అంతేకాని పోరాడి గెలవాలి కానీ, అనుకున్నది దక్కించుకోవాలి కానీ చచ్చే లాభమే. కళ్ళు తుడుచుకో. పిన్ని, దీన్ని రెడీ చేసి తీసుకురండి. ముహూర్తానికి టైం అవుతోంది. అలాగే దుర్గా. ఆ బాటిల్ ఇటు ఇవ్వవే. లక్ష్మి, ఈ విషయం ఆ తులసే తాగి చచ్చేలా చేస్తాను. నువ్వు రెడీ అయిరా. కూర్చో. ప్లీజ్ రాహుల్, నేనింతగా ఆలోచించమంటున్నది మా కోసం కాదు, నీ కోసం, నీ ప్రేమ కోసం.
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నీ లక్ష్మి కోసం ప్లీజ్ గుర్తు చేసుకో. ఒక్కసారి వెనక్కి వెళ్ళు, క్షణక్షణం గుర్తు తెచ్చుకో. ఆ రాత్రి దాకా వెళ్ళి జరిగింది వరుసగా జ్ఞాపకం తెచ్చుకో. ఎంత ప్రయత్నం చేసినా ఏమీ గుర్తు రావట్లేదు. అలా అనుకు రాహుల్, గుర్తుకు రావాలి, మొత్తం గుర్తుకు రావాలి. చూడు, ఇప్పుడు గాని నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతే ఇంక జన్మకి లక్ష్మి నీదవ్వదు. మళ్ళీ ఘోరమైన తప్పు జరిగిపోతుంది. ప్లీజ్ రాహుల్, ప్లీజ్ గుర్తు తెచ్చుకో. ఏంటి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే? నువ్వు ప్లీజ్ ప్లీజ్ అంటే మెమరీ వస్తుందా? ఎందుకు ప్లీజ్ ప్లీజ్ అంటూ టార్చర్ చేస్తావు? గుర్తొస్తే చెప్పనా? ఇప్పుడు గుర్తుకొస్తుందా? ప్లీజ్ ప్లీజ్ అంటుంటే గుర్తుకు రావట్లేదు కదా. ఇలా పోలీస్ స్టైల్లో అయితే గుర్తుకొస్తుందా? మావయ్య, ఏ మామయ్య ఏంట్రా మామయ్య? తులసి అంతగా బతిమలాడుతుంటే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం మానేసి టార్చర్ ఏంట్రా? ప్రామిస్ చేసి చెప్తున్నా మావయ్య, అంత బ్లాంక్, ఏమీ గుర్తు రావట్లేదు. గుర్తుకు రాకపోతే మీ నలుగురి జీవితాలు, మన 3 కుటుంబాలు నాశనమైపోతాయిరా. గుర్తు తెచ్చుకుని నోరు తెరిచి నిజం చెప్పకపోతే తర్వాత మిగిలేది ఏం ఉండదు. రాహుల్, ఇది పార్టీ రోజు లక్ష్మి పెట్టుకున్న క్లిప్. నీ గదిలోకి ఎలా వచ్చిందో చెప్పగలవా? దేన్ని చూస్తుంటేనైనా నీకేమైనా గుర్తుకొస్తుందా? మాట్లాడరా. అలా బెల్లం కొట్టిన రాయిలా కళ్ళప్పగించి చూస్తావేంటి? అంకుల్ ప్లీజ్, మీరు కాసేపు ఆగండి, తనని ఆలోచించుకునివ్వండి. రాహుల్, ముందు నువ్వు రిలాక్స్గా ఆలోచించు. రిలాక్స్ అయ్యే టైం ఎక్కడుందమ్మా? అంకుల్ ప్లీజ్. లక్ష్మిని పార్టీలో వేరు చేసింది నువ్వు. తనతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యావు. నువ్వు, నేను, ఆదిత్య కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రాహుల్, బాగా గుర్తు చేసుకో. ఏం జరిగిందో చెప్పు. తులసి, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. మనం వీడిని బతిమలాడుతూ టైం సాగదీస్తే అక్కడ ఆదిత్య లక్ష్మిడ పెళ్లి అయిపోతుంది. ముందు వీడిని అక్కడికి లాక్కెళ్దాం. గుర్తుకొస్తే వస్తుంది, లేకపోతే అక్కడే 4 తగిలించి గుర్తుకు తెప్పించి అందరి ముందు నిజం చెప్పిద్దాం. పదమ్మా, రారా. పద రాహుల్. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని త్వరగా తీసుకురండి. అబ్బాయితో గణపతి పూజ, అమ్మాయితో గౌరీ పూజ చేయించాలి. వస్తున్నారు పంతులు గారు. ఏంటో మొగుడు ఉన్నాడన్న పేరే కానీ మగ ఆడ పనులన్నీ నేనే చూసుకోవాలి, చేసుకోవాలి. పిన్ని, లక్ష్మిని త్వరగా తీసుకురండి. వస్తున్నాను దుర్గా. మొహాలు ఎంత మెటమెటలాడిస్తున్నారు. గంట గడిస్తే గంట తొలగిపోతుంది. వచ్చారా వచ్చారా మావయ్య? అత్తయ్య, తులసి అది పెళ్ళి ఆపమని ముందు మిమ్మల్ని పంపించిందా?
మాట్లాడవేంటి అత్తయ్య? వాళ్ళు మాట్లాడరు. ఏ ఎందుకు మాట్లాడరు? వాళ్ళు నీ పెళ్లి ఆపడానికి రాలేదు, జరిపించడానికి వచ్చారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి, ఆడపడుచు లేకుండా శుభకార్యం జరపటం అశుభమని నేను పిలిస్తే వచ్చారు. ఆపడానికి వచ్చారా అని నువ్వనే అశుభం మాట. ప్రియ ఎలా మాట్లాడుతుంది? అబద్ధం. నువ్వు చెప్పేది నేను నమ్మను. అత్తయ్య, ఏంటిది అత్తయ్య? అమ్మ చెప్పేది నిజమా? అరే, నేను మీ మేనల్లున్నే కాదు, నీ అల్లుణ్ణి, తులసి భర్తని. ఆ పెళ్లికి నువ్వే సాక్ష్యం. అసలు ఈ పెళ్ళే అశుభం, అనాచారం. దీన్ని ఆపడంలో తప్పే లేదు. ఆపడమే ధర్మం, అదే న్యాయం. ఆపరా, ఇంకా చాలా ఆపు. న్యాయం ధర్మాలు ఈ అమ్మకన్నా ఎక్కువ తెలుసా నీకు? ఇలా చేయటమే న్యాయం, లేకపోతే ఆ లక్ష్మి బతుకు అన్యాయం అయిపోతుంది. ఇదే ధర్మం. లేకపోతే నా కొడుకు మీద ప్రేమతో నేను ధర్మం తప్పిందానవుతాను. అయినా ఆ తులసి వచ్చిందని అడుగుతున్నా, అదేమన్నా తురుము కానా? ఆ తులసి కాదు, ఎవరొచ్చినా ఈ పెళ్ళి ఆపటం కుదరదు. మాట్లాడవేంటి నాన్న? అమ్మేమో అలా అంత వితండవాదంగా, అడ్డంగా అలా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటి? మాట్లాడు నాన్న. మాయ, ఏంటి మావయ్య మౌనంగా ఉన్నావు? నీ ఆవేశం ఏది? గొప్పగా సిన్సియారిటీగా ఉద్యోగం చేసేవాడివి, అవార్డులు రివార్డులు తీసుకున్నవాడివి. తప్పు మావయ్య, అమ్మ చేస్తుంది చాలా తప్పు. చట్ట ప్రకారం నేరం. భార్య ఉండగా భర్త రెండో పెళ్లి ఎలా న్యాయం అవుతుంది? మాయ, వెళ్ళు మాయ, వెళ్ళి యూనిఫామ్ వేసుకుని ఈ పెళ్లి ఆపు. రే ఆదిత్య, ఏంట్రా సామాయిని రెచ్చగొడుతున్నావు? అంటే యూనిఫామ్ వేసుకొస్తే నేను భయపడిపోతానా? నాకు డిపార్ట్మెంట్ కొత్త, యూనిఫామ్ కొత్త. మీ నాన్న నువ్వు యూనిఫామ్ వేసుకున్నా మొత్తం డిపార్ట్మెంట్ వచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆపలేర్రా. ఇది మన కుటుంబ విషయం, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరు. నా వాదన నాకుంది. నేను ఇస్తాను కంప్లైంట్. చెల్లదు. ఈ దుర్గమ్మ చెల్లుబాటు కానివ్వదు. తులసి బతుకు అన్యాయం అయిపోతుంది మావయ్య. మావయ్య, మీ కూతురి బతుకు మీరే చేతులారా పాడు చేస్తారా?